అండ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో మనం ఎక్కువ మంది చూస్తే కొంచెం కలర్ తక్కువున్నారని ఫెయిర్‌నెస్ సోప్స్ యూజ్ చేస్తుంటారు. ఇవి ఎంతవరకు మంచిదంటారు? పేరెంట్స్ ఎక్కువ మంది చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఈ సోప్ యూజ్ చేస్తే కలర్ వస్తారంట. చిన్న పిల్లల్లోనే స్టార్ట్ చేస్తుంటారు. ఎంతవరకు సేఫ్ అంటారవి? ఎంతమంది తెల్లగయ్యారు? అవ్వరు. అదొక మిత్. వాళ్ళకేదో ఒక నమ్మకం, ఏదో ట్రై చేస్తున్నాము అని. సో, స్కిన్ కలర్ అనేది డిసీజ్ కాదు. ఎస్పెషల్లీ బిలో 15-16 ఇయర్స్ బేబీస్‌కి ఆ డిఫరెన్షియేషన్ మనం నేర్పొద్దు. వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ హర్ట్ అయ్యి, వాళ్ళు పెద్దోళ్ళయినాక బయటకు రావడం కూడా దిగులు పడతారు. సో, చిన్నప్పటి నుంచే కాంప్లెక్షన్ గురించి మనము పిల్లలకి చెప్పొద్దు. 18 ఇయర్స్ అయినాక అది నా ఇష్టం. నేను తెల్లగా కనిపియాలంటే ఓకే. నేను ఎలా ఉన్నా నాకు అక్సెప్టెన్స్ ఉంటే అది ఓకే. కానీ పిల్లలు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనం ఎప్పటికీ ఇంప్లాంట్ చేయొద్దు. ఫెయిర్‌నెస్ సోప్స్ యూజ్ ఒకటి అది. ఇంకొక పాయింట్ ఫెయిర్‌నెస్ సోప్స్. దాంట్లో ఎక్కువ మర్క్యూరీ ఉంటది. ఎక్కువ స్టెరాయిడ్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి. ఉంటాయి. సో, అవి వాడొద్దు. అది యాక్చువల్ హార్మ్‌ఫుల్ కెమికల్స్. ఓకే. లాంగ్ రన్‌లో బాగా ఇబ్బంది పెడతాయి. చాలా.